భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే జూబ్లీ హిల్స్ గతంలో కిషన్ రెడ్డి గారికి గొప్ప ఓట్లేసి ఆశ్రయించిన నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్ ఒకటి. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకెల దీపక్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈరోజు వారి నామినేషన్ ర్యాలీలో తల్లి వచ్చిన సహచర కార్యకర్తలకు, నాయకులకు, జూబ్లీ హిల్స్ ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు రాష్ట్ర రథ సారథులు రామచంద్రరావు గారు, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు కొమరా గారు, ఏవేన్ రెడ్డి గారు, కాసం వెంకటేశ్వర గారు, గౌతమ్ రావు గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, ఇంకొక 20 రోజులు కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దోపిడీ పాలన అంతం కావాలంటే, రేపటి కాలంలో ఈ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చి రేపు ఈ రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికమంతా కూడా జూబ్లీ హిల్స్లో ఏం జరగబోతుందని చెప్పి ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఇలా జూబ్లీ హిల్స్ ప్రజానికమంతా కూడా వాళ్ళు విజ్ఞులు కాబట్టి, ఆలోచన పనులు కాబట్టి 1-2 సార్లుగా ఆలోచన చేసి మీరు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నా. భారత్ మాతాకి. శాసన మండలి నాయకులు ఏవిఎన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వేదిక మీదిన పెద్దలు రాష్ట్ర సారథి రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారు, రఘునందన్ రావు గారు, మన విశ్వేశ్వరరెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి నామినేషన్ ఫైల్ చేసేందుకు అశేషమైనటువంటి జనం ఈరోజు వచ్చినారు. ఈరోజు జరిగేటటువంటి నవంబర్ 11 నాడు జరిగేటటువంటి పోటీ ముక్కోన పోటీ కాదు, ఇది ముఖాముఖ పోటీ. ఎవరి మధ్య? అది మజ్లిస్ మధ్య, బీజేపీ మధ్య అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇదివరకు ఇండిపెండెంట్గా కానీ, మజ్లిస్ అభ్యర్థి కానీ, ఈరోజు మజ్లిస్ మద్దతుతోనే పోటీ ఉన్నాడు. కాబట్టి మన భాగ్యనగరం వచ్చేసి మైనారిటీస్ అయినటువంటి ముస్లిం చేతులకు పోకుండా ఈ ఎన్నిక మనకెంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఇకపోతే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్న భిన్నం చేసేసి అభివృద్ధి లేకుండా చేసినారు. మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకు ఓటేసినా, వాళ్ళని గెలిపించినా కానీ వాళ్ళ పాలన బాగుంది అనేటటువంటి నిరూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వాళ్ళ పాలన బాగాలేదు, కొత్త ప్రభుత్వం రావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలని మనం అందరూ కోరుకునే విధంగా ప్రజలు తెలవాలంటే ఈ గెలుపు మనకు చాలా చాలా ముఖ్యం. ధన్యవాదాలు. భారత మాతాకు జై. శాసన
సభ ఉపనాయకులు పాయల్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. నామినేషన్ సందర్భంగా ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నటువంటి పెద్దలు